సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో కూడా బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని అయితే మనందరి కోసం తీసుకొచ్చారు ఫ్రెండ్స్. బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ చూడగానే ఒక్కసారి నేను చెప్పేది విను తల్లి. క్షణంలో ఒక మంచి అద్భుతాన్ని నేను జరిపిస్తాను. విను బిడ్డ, ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా నా జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని జరిపించండి తండ్రి, మీ దర్శన భాగ్యం నాకు కలిగించండి అని అడుగుతూ ఉన్నావు కదా తల్లి. అలానే నాకు ఈ కాలాన్ని అనుకూలంగా మార్చు తండ్రి, ఆఖరి సమయంలో అయినా ఒక అద్భుతాన్ని జరిపించి నేను కోరింది, నేను ఆశపడింది నెరవేర్చు తండ్రి. ఒక్కసారైనా నీ దర్శన భాగ్యం నాకు కలిగించు సాయి అని నా దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాం. కానీ తల్లి, నేను నీ దగ్గరే ఉన్నానని నువ్వు గుర్తించలేకపోతున్నావమ్మా. నేను ప్రతిసారి నువ్వు ఆశపడింది నీకు ఇస్తున్నాను, నా దర్శన భాగ్యం కూడా కల్పిస్తున్నాను. కానీ నువ్వు నన్ను గుర్తించటం లేదు బిడ్డ. అందుకు నీకు ఒక ఉదాహరణ చెప్పనా? నా భక్తులు ఒకరు నా దగ్గరకు వచ్చి, బాబా నాతో మాట్లాడరా అని అడిగారు. వెంటనే పెద్ద పెద్ద ఉరుములు వచ్చాయి. కానీ ఆ విషయాన్ని నా భక్తుడు గమనించలేదు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి, బాబా నాకు ఒక్కసారి కనిపించండి అని నన్ను శరణు వేడాడు. వెంటనే ప్రకాశవంతంగా మెరుపులు వచ్చాయి. కానీ ఆ భక్తుడు అది కూడా గమనించలేదు. మళ్ళీ నాకు బదులు ఇవ్వండి తండ్రి, నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వు అని గట్టిగా పిలిచారు. వెంటనే ఒక కోయిల కూసింది. అయినా కూడా నా భక్తుడు అది గమనించలేదు. బాబా నన్ను ఒక్కసారి తాకండి అని అడగగానే ఒక సీతాకోక చిలుక చేతి మీద వాలింది. దానిని కూడా పట్టించుకోకుండా తరిమేశాడు. ఇలా నా భక్తుడు అడిగినవన్నీ కూడా నేను చేశానమ్మా. పలికాను, కనిపించాను, మాట్లాడాను, తాకాను. కానీ నా భక్తుడు నన్ను గుర్తించలేకపోయాడు, నన్ను కనిపెట్టలేకపోయాడు. అడిగినవన్నీ చేశాక కూడా గుర్తించే శక్తి లేకుండా పోయింది. ఇలానే తల్లి, భగవంతుడు నువ్వు కోరినవన్నీ కూడా ఇస్తాడు. అవన్నీ కూడా నీ చుట్టూనే ఉంచుతారు. వాటిని నువ్వు గమనించగలగాలి అంతే. నేను నీ చుట్టూ ఎన్నో అద్భుతాలు చేస్తున్నాను తల్లి, కానీ నువ్వు వాటిని గుర్తించటం లేదు. నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీతో విశ్వం రూపంలో మాట్లాడుతూనే ఉంటారని గుర్తించు. కానీ నువ్వు ఎప్పుడూ కూడా దానిని తెలుసుకోలేకపోతున్నావు బిడ్డ. నేను నిన్ను స్వయంగా తాకుతాను అని అనుకోకు. ఒక పక్షిలా, ఒక జీవిగా, గాలిలో ఇలా ప్రతి ఒక్క జీవిలో, ప్రకృతిలో నేను కలిసి ఉంటాను. నేను నీ కళ్ళకే కాదు, నీ మనసుకి కూడా కొన్ని అద్భుతాలు చూపిస్తూనే ఉన్నాను. కొద్దిగా గమనించు. నువ్వు నన్ను అడిగిన ప్రతిసారి నీకు ఒక్కో మార్పుని ఇస్తూనే ఉన్నాను. కానీ నువ్వు కూడా ఇంతకు ముందు నేను చెప్పిన భక్తిని వలె నా సంకేతాలను గుర్తించలేకపోతున్నావు బిడ్డ. అలా నువ్వు నన్ను గుర్తించకుండా మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఒక మార్పుని జరిపించు తండ్రి అని నన్ను అడుగుతూనే ఉన్నావు. నేను ప్రతిరోజు నీ జీవితంలో మార్పులు చేస్తూనే ఉన్నానమ్మా. వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. వాటిని అర్థం చేసుకోలేకపోయినా, గ్రహించలేకపోయినా కానీ మార్పులు అనేవి జరుగుతూనే ఉంటాయి. అలా జరిపించే బాధ్యత మాత్రం నాదే. నా జీవితాన్ని నా బాబా మారుస్తారు అనే నమ్మకంతో ఉండు. నమ్మకంతో పాటు కొంచెం ఓపికతో కూడా ఉండు. అంతా కూడా మంచిగానే జరుగుతుందమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా నా పాదాల దగ్గర నుంచి దూరంగా వెళ్ళకు బిడ్డ. ఎందుకంటే నీ జీవితానికి ఒక మంచి దారి అనేది నేను చూపిస్తాను.
నీ పూర్తి నమ్మకం, నీ ఆశ నాపై పెట్టు. తప్పకుండా నా బాబా లీలలు నేను తెలుసుకుంటాను అని నమ్ము. ఎవరైతే నన్ను ప్రతిక్షణం తలుచుకుంటారో, ఎవరైతే నన్ను పూర్తిగా నమ్ముతారో, ఎవరైతే నన్ను ఎక్కువ ఇష్టపడతారో వారు అన్ని సందర్భాలలో, అన్ని స్థలాలలో నన్ను చూడగలుగుతారు. ఇప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించాలి కదా. నీకు కావాల్సింది నేను ఇస్తాను. నీ పూర్వజన్మ పుణ్యం వలనే నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు బిడ్డ. నన్ను దర్శిస్తున్న నీకు అద్భుతమైన మార్పులు నేను కల్పిస్తాను. నేను ఎవరినైతే అనుగ్రహిస్తానో వారికి మారు వేషంలో వచ్చి అద్భుతాలు జరిపిస్తాను. నా నామస్మరణ చేస్తూ ఉండు. నీ చిక్కులన్నీ కూడా నేను తొలగిస్తాను బిడ్డ. నీకు అదృష్టాన్ని కలిగించే అద్భుతం నేను జరిపిస్తాను. నమ్మకంతో ఎదురుచూడు. శ్రద్ధ సబూరితో ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ సందేశంలో బాబాగారు ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా దానిలో మనం ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం ఏమీ ఉండదండి. తన బిడ్డలకి తనే స్వయంగా ఎలా వస్తాను, ఏం చేస్తాను, ఏ విధంగా మిమ్మల్ని అనుగ్రహిస్తానని కూడా తన బిడ్డలకి తానే స్వయంగా చెప్పుకున్నాడు ఫ్రెండ్స్. ఈ సందేశంలో బాబాగారు మనకు దర్శనం ఇవ్వాలి అంటే అదే రూపంలో బాబాగారు ఎలా ఉంటారో అదే రూపంలో మన ముందుకు వస్తారని కాదండి. బాబాగారు చెప్పేది శ్రద్ధగా వినండి. అది ఏ రూపంలో అయినా రావచ్చు. ఒక పురుగు రూపంలో అయినా రావచ్చు, ఒక పక్షి రూపంలో అయినా రావచ్చు, ఒక జంతువు రూపంలో అయినా రావచ్చు, లేదా సాటి మనిషి రూపంలో అయినా రావచ్చు. ఏ విధంగా అయినా వస్తారు. తన బిడ్డలని తప్పకుండా అనుగ్రహిస్తారు. కాకపోతే మనం ఆ అనుగ్రహాన్ని పొందాలి అంటే బాబాగారిని ఖచ్చితంగా మనం గుర్తించాలి. అలా ప్రత్యేకించి మనం బాబాగారిని గుర్తించడం మన వల్ల కాదు కాబట్టి ప్రతి ఒక్కరిపైన కూడా దయా, కరుణ చూపించాలి. ఎందుకంటే వాళ్ళలోనే తప్పకుండా మన బాబాగారు కూడా ఉంటారు ఫ్రెండ్స్. అందుకే బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఈ జాగ్రత్తను చెప్పారండి. బాబాగారు చెప్పిన మాటలలో అంతరార్థం ఏంటంటే, ఒక మనిషి కానీ, జంతువు కానీ, పక్షి కానీ, కీటకం కానీ ఏదైనా సరే అన్నిటి మీద కూడా దయతో ఉండండి, కరుణతో ఉండండి. వాటి నుంచి నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మనం గమనించట్లేదు కానీ మన చుట్టూ చాలా అద్భుతాలు బాబాగారు మన కోసం జరిపిస్తూ ఉంటారండి. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్థమవుతుంది నా చుట్టూ ఎన్ని జరిగాయి, ఈరోజు ఎన్ని అద్భుతాలు జరిగాయని. సో ఫ్రెండ్స్, ఈ జీవితం అనేది చాలా అందమైనదండి. అలాంటి జీవితాన్ని మనం ప్రతి క్షణం, ప్రతి సెకను కూడా పాజిటివ్ మైండ్ సెట్తో నాకంతా మంచే జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆస్వాదిస్తూ గడపాలి ఫ్రెండ్స్. అదే బాబా తన బిడ్డలందరికీ చెప్తూ ఉన్నారు. మీ జీవితాన్ని మీరు ఆనందంగా జీవించండి. ఎందుకంటే మీకు ప్రతి సమస్యని నేను పరిష్కరించి మీకు అంతా మంచి చేసే బాధ్యత నాది. మీరు ఏ గమ్యాన్ని అయితే చేరుకోవాలనుకుంటున్నారో తప్పకుండా ఆ గమ్యాన్ని చేరుకునే బాధ్యత నేను తీసుకుంటాను. అలాంటప్పుడు మీరు బాధపడటంలో అర్థం లేదు. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ గడపండి బిడ్డలారా అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా బాబాగారు మనందరికీ ఇంత హామీ ఇచ్చిన తర్వాత కూడా మనం బాధపడటంలో అర్థం లేదండి. శ్రద్ధాసబూరితో సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.